అందరికీ నమస్కారం. మిథున రాశి వారిపై శని కోపం చల్లారింది. రాబోయే రోజులన్నీ కూడా వీరికి మంచి రోజులే. అయితే అక్టోబర్ తర్వాత మిథున రాశి వారి జీవితంలో జరిగేది 100% ఇదే. మరి అక్టోబర్ తర్వాత మిథున రాశి వారి జీవితంలో ఏం జరగబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్తే మిథున రాశి అనేది 12 రాశులలో 3వది. ఈ రాశి యొక్క అధిపతి బుధుడు. ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు, ఆసక్తికరంగా ఉంటారు, అలాగే అన్ని పనుల్లోనూ చురుగ్గా ఉంటారు. ఏదైనా ఒక కొత్త విషయాన్ని త్వరగా నేర్చుకుంటారు, కానీ అస్థిరంగా ఉండేవారుగా ఉంటారు. వీరికి సంగీతం అంటే ఇష్టం, అందరితో కలిసి ఉండడానికే ఇష్టపడతారు. ముఖ్యంగా సున్నితత్వం, ఆసక్తి అనేది వీరి జీవితంలో కీలకంగా ఉంటుంది. అంటే కొత్త విషయాల పట్ల విపరీతమైన ఆసక్తిని కలిగి ఉంటారు. అలాగే సోషల్గా కూడా మూవ్ అవుతూ ఉంటారు. ఒంటరిగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు. గుంపులలో ఆనందంగా ఉంటారు. అదేవిధంగా మిథున రాశివారు స్వతహాగానే పరిస్థితులకు త్వరగా అలవాటు పడతారు. ఆ సామర్థ్యం వీరికుంటుంది. అంతేకాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, జ్ఞానం కలిగిన వారిగా ఉంటారు. ఇటువంటి చిన్న చిన్న లక్షణాలు ఉన్నటువంటి మిథున రాశి వారి మీద శని యొక్క కోపం చల్లారింది అనే చెప్పాలి. ఎందుకంటే మిథున రాశి వారి జీవితం మీద ఇప్పటి వరకు కూడా శని యొక్క ప్రభావం అనేది విపరీతంగా ఉంది. ఈ కారణం చేతే ఇప్పటి వరకు వీరి జీవితంలో చాలా రకాల సమస్యల్ని ఎదుర్కొన్న వారవుతారు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మరీ ముఖ్యంగా మిథున రాశిలో అంటే శని యొక్క సంచారం అనేది 2025 నుంచి 27 వరకు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఇది వృత్తి, వ్యాపారం, ఆర్థికం, సంబంధాలు, ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ప్రస్తుతానికి అంటే ఈ ఆగస్టు నెల నుంచి కూడా వీరి మీద శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. అంతేకాకుండా మీరు జాగ్రత్తగా శనికి అనుకూలంగా ఉంటూ శనికి బారిన పడకుండా మీరు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు వ్యక్తిగతంలో బాధ్యతాయుతంగా ఉంటారు. అంతేకాకుండా క్రమశిక్షణతో కూడినటువంటి లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో ఆలోచించి మాట్లాడడం అనేది చాలా అవసరం అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. సాధారణంగా శని మిథున రాశిలో ఉన్నప్పుడు కలిగినటువంటి ప్రభావాలు చూసుకున్నట్లయితే శని మిథున రాశిలో ఉన్నప్పుడు వ్యక్తిలో బాధ్యత, క్రమశిక్షణ, జ్ఞానం, లోతైన పరిశీలనా శక్తి పెరుగుతాయి. అయితే ఆలోచన ఇంకా మాటల బరువు ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు మాత్రం ఆలోచించి మాట్లాడాలి. అలాగే శని ఈ యొక్క కర్మ ప్రయాణాన్ని స్థిరత్వం చేస్తుంది. అలాగే దృష్టితో నొక్కి చెబుతుంది. అంతేకాకుండా గత జన్మలలో మేధోపరమైన నైపుణ్యాలను కూడా సూచిస్తుంది. మిథున రాశి వారికి శని యొక్క సడేసతి దిశ ఈ 2025-26 సంవత్సరాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. ఇది చిన్న చిన్న ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ విధానం తార్కికంగా, ఆచరణాత్మకంగా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మిథున రాశి అనేది బుధుడి చేత పాలించబడుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇది కమ్యూనికేషన్ ఇంకా మేధస్సును సూచిస్తుంది. ఇలాంటి సమయంలో శని మిథున రాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు స్థిరత్వం అనేది ఎక్కువగా లభిస్తుంది. ఈ కారణం చేత శని యొక్క జీవిత కాలం అనేది మీ జీవితంలో ఉండడం వల్ల శనిగ్రహం అనేది మీకు కాస్త నెమ్మదిగానే అనిపిస్తూ ఉంటుంది. అంటే మీ యొక్క జీవితం అనేది క్రమశిక్షణతో ముందుకు వెళ్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాంటిది ఈ సమయంలో శని యొక్క నెగటివిటీ అనేది మిథున రాశి వారి మీద తగ్గడం వల్ల మీకు రాబోయే రోజులన్నీ కూడా చాలా శుభసూచకంగా మారబోతున్నాయి. అంటే ఆర్థిక పరంగా కానివ్వండి, లేదంటే జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలలో తీసుకునే నిర్ణయం కానివ్వండి, వ్యక్తిత్వంలోనూ, ఇంకా ఆర్థికంగా, వ్యాపారం, వృత్తి, ఉద్యోగం, మీ యొక్క మానవ సంబంధాలు, అలాగే ఆరోగ్యం, ఇలా ప్రతి విషయంలోనూ రాబోయేవన్నీ కూడా మంచి రోజులే కాబోతున్నాయి. మరీ ముఖ్యంగా మిథున రాశి వారికి యొక్క శనిగ్రహం యొక్క నెగటివిటీ తగ్గడం వల్ల అక్టోబర్ తర్వాత నుంచి విపరీతంగా అనుకూలంగా మారబోతోంది. మీకు ఇప్పటి వరకు ఫేస్ చేస్తున్నటువంటి అధిక ధన వ్యయాల నుంచి
విముక్తి కలగబోతోంది. అంతేకాకుండా మీకే తెలియకుండా ఏర్పడినటువంటి విరోధాలు, అపవాదుల నుంచి కూడా ఖచ్చితంగా మీరు విముక్తిని పొందబోతున్నారు. అలాగే స్త్రీ సౌఖ్యం కలగబోతోంది. ప్రయాణంలో మీకు అనుకూలంగా మారబోతున్నాయి. అంటే మీరు ఏ పని మీదైతే మీరు ప్రయాణం చేయవలసి వస్తుందో ఆ యొక్క పని మీకు అనుకూలంగా మారుతుంది. అలాగే ఇతరులకు కూడా మీరు ఇప్పటి వరకు చేసిన సాయం ఇక నుంచి మీకు అందుతుంది. అంతేకాకుండా మనోవిచారంతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయం నుంచి విముక్తి కలుగుతుంది. అయితే ఇంట్లో వారితో కూడా మీరు సరైన సమయాన్ని గడుపుతారు. గృహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. అంటే మీరు ఎప్పటి నుంచో గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ వచ్చారో ఈ సమయంలో ఖచ్చితంగా మీకు అది కలిసి రాబోతుంది. కొత్త వారితో ఏర్పడే పరిచయాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. సంఘంలో మంచి గౌరవం లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేసే ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితమైనటువంటి మార్పును చూస్తారు. తలపెట్టిన ఏ పనైనా కానివ్వండి, అది నీతి నిజాయితీలతో ఉండి పక్కవారికి ఏ హాని చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా అది పూర్తవుతుంది. స్త్రీ మూలకంగా ధనయోగం అనేది మీకు కలుగుతుంది. అంతేకాకుండా వస్త్రాలు, ఆభరణాలు కూడా ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. ప్రయత్నించిన కార్యాలు ఫలిస్తాయి. అయితే కలహాల నుంచి మాత్రం మీరు దూరంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అప్పుల నుంచి కూడా మీరు దూరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మిథున రాశి వారికి కలిసొస్తుంది. దీంతో పాటుగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతుందనే బాధతో ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారడం వల్ల మరింత సంతోషానికి గురవుతారు. అయితే భార్య వలన సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు మీ చేతులా చేస్తూ ఉంటారు. ఆలయ దర్శనం చేస్తారు. కాబట్టి ఈ యొక్క పనులన్నీ కూడా మీకు మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా అక్టోబర్ తర్వాత నుంచి మీకు రాబోయే ఈ మార్పులు మీ జీవితాన్ని మార్చేసే విధంగా ఉంటుంది. మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం, అభిషేకం లాంటివి చేస్తూ ఉండడం కూడా మంచిదే. దీంతో పాటుగా శనగలను నైవేద్యంగా చేసి ఆలయంలో పంచిపెట్టండి. నవగ్రహ పీడహార స్తోత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ మీద ఉన్నటువంటి మరింత నెగటివిటీ కూడా పోతుంది. దైవ దర్శనానికి ఎవరైతే ప్రయత్నించేవారున్నారో వారికి ఖచ్చితమైనటువంటి మార్పులు కలుగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొనడం మీకు మానసిక సంతృప్తికరంగా ఉంటుంది. దీంతో పాటుగా ఎవరైతే పెళ్లి గురించి అలాగే సంతానం గురించి ఎవరైతే ప్రయత్నిస్తున్న వారు ఉన్నారో వారికి ఈ సమయంలో మీకు తగినటువంటి విధంగా శుభవార్తను వింటారు. ఈ కారణంగా మీలో ఎన్నడూ లేనంత ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కాబట్టి మిథున రాశి వారికి శని యొక్క ప్రభావం తగ్గడం చేత ఈ యొక్క ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ధన్యవాదాలు.